ఫిష్ బిర్యానీ ఎలా చేస్తారో ఈరోజు చూసుకుందామండి. మనం ఫిష్ను తీసుకుని వచ్చాము. దీన్ని మనం కడగాలంటే కొంచెం ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడుక్కుంటామండి. కడుక్కొని పక్కన పెట్టుకుంటాం. కొంతమంది ఫిష్ ఫ్రైకి చేపల యొక్క తోక తల తీసిస్తారు, కానీ కొంతమంది వేసుకుంటారు. అందుకే అన్నిటి పెట్టి వేసాను. దీనికి మనము శుభ్రంగా కడిగిన పసుపు ఉప్పు పక్కన పెట్టుకుంటాం. నేను యాక్చువల్లీ అన్నీ రెడీ చేసుకున్నాను. దాని ప్రకారంగా ఫోటో అంటే తీయలేదు, కానీ అన్నీ రెడీ చేసుకున్నాకండి. పసుపు ఉప్పు వేసి మనం కడుగుతాం. కడిగిన తర్వాత ఆ పీసెస్ అన్నీ ఒక ప్లేట్లో వేసుకోవాలి. దాన్ని పీసెస్ అన్నీ ఒక ప్లేట్లో వేసుకొని చూసుకోండి. ఇక్కడ నేను పీసెస్ అంటే మనము చేప తల తోకున్న ఒక దాంట్లోనూ వేరు అంటే మంచిగా పెద్ద పీసెస్ అని ఒక దాంట్లో, వేరు పీసులు ఒక చిన్న పీసెస్ అని ఒక దాంట్లో వేసాను. మనం నిమ్మరసం కూడా పిండిసి రెడీగా ఉంచుకుంటాము. పుదీనా కొత్తిమీర కూడా మనము రెడీ చేసుకుని పక్కన పెట్టుకుంటాము. స్పైసెస్ కూడా మనము పక్కన పెట్టుకోవాలి. ఎన్వి కదండి, కలిసిపోతాయి. అందుకని జీరా కూడా పక్కన పెట్టుకున్నాను. ఆవాలు యాక్చువల్లీ ఫిష్ కంటే కనుక కంపల్సరీగా ఆవాలు ఉండాలి. ఇదైతే కనుక పేస్ట్ అండి, ఫిష్ పేస్ట్. ఇప్పుడు కుక్కర్లోనే యాక్చువల్లీ ఫిష్ పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత అన్నీ వేసాను. ఆనియన్స్ కూడా వేపేసి ఆనియన్ నూనె ఒక దాంట్లో ఉంచాను. ఈలోపు వేరొక స్టవ్ మీద నేను బియ్యాన్ని నానబెట్టుకున్న బియ్యాన్ని పెట్టాను. అందులోన కనుక 2 గ్లాసెస్ నీళ్ళు, గ్లాసుకు 2 గ్లాసులు నీళ్ళు వేసాను. నీళ్ళు వేసిన తర్వాత మనం వెంటనే కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసిన తర్వాత సాజీర అనేది, అదే జీలకర్ర లాంటిదేనండి, మంచి టేస్ట్ వస్తుంది. అది వేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి. సాజీర అనేది మనం వేసుకుంటాము. వేసుకుని పక్కన పెట్టుకుంటాము. ఈలోపు ఇందాక మనం పేస్ట్ చేసాను కదండి, దానికోసం అల్లం వెల్లుల్లి ఎండుమిర్చి అన్నీ కలిపేసి నేను పేస్ట్ చేసుకోవడానికి రెడీ పెట్టుకున్నాను. ఈ సాజీరా వేస్తే దాంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేస్తానండి, పుదీనా వేస్తాను, యాలకులు వేస్తాను, స్పైసెస్ కూడా వేస్తానండి. అన్నీ కొద్దిగా వేస్తాను, ఎక్కువ వేయను. అంటే కొంచెం ఎక్కువైతే వేయము. వేస్తే మంచి ఫ్లేవర్డ్గా ఉంటుందని. అందులో కొంచెం సాల్ట్ కూడా ఇందాక చెప్పాను కదా, సాల్ట్ కూడా కొంచెం వేస్తాను. పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొంచెం వేస్తాను. అన్నిటికంటే ముఖ్యంగా మస్టర్డ్ ఆయిల్, ఫిష్ అంటేనే మస్టర్డ్ ఆయిల్ అండి, కొద్దిగా ఎక్కువ వేయలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా కూడా వేస్తున్నానండి. మస్టర్డ్ ఆయిల్ వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈలోపు ఫిష్ ఒక కుక్కర్లో పెట్టుకున్నానండి. మీరు కుక్కర్ అంటే ముడికిపోయి మెత్తగా అయిపోద్ది అనుకుంటారు. జస్ట్ మూత కోసమని, అంటే లోపాటి మందంగా ఉంటుంది కాబట్టి ఫిష్ కూడా వేగుతుంది. వేగకుండా ఇప్పుడు చికెన్ అలా పెట్టేసినట్టు కాకుండా ఫిష్ అయితే కనుక స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి కొంచెం నిమ్మరసం వేస్తాం కదా, గట్టిగా ఉంటుంది. అది వేసి ఇవన్నీ పెట్టానండి. రైస్ కూడా వేసిన తర్వాత బిర్యానీ రెడీ అయిపోయిందండి. నచ్చితే